2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది 2026 సంవత్సరంలో, దీని గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఎన్ని రకాల కర్మలు ఉంటాయి, అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిది అండి. ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు. ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి. కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అన్నమాట. మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక. అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కూడా ఆస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటి అంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు అనేటువంటివి 3 ఉంటాయండి. సంచిత కర్మ అంటే ఏంటి, గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను, బట్టలు వేసుకున్నాను, చేతికి వాచి పెట్టుకున్నాను, చూడగలుగుతున్నాను, మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది. అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ గతి లభించింది. అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది. ఏ కష్టానికైనా అదే ఉంటుంది, ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి. సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలసర్ప దోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి, ఒకటే చెప్తానండి, నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా, మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన, పాము మాత్రమే కాదు, పాము కానీ శునకము అంటే కుక్క కానీ గోవు కానీ, బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ, ఈ 6 ఏదైనా ఉంటే కనుక అది కాలసర్పదోషంగా కనబడుతుంది. అది మీరే చేయాల్సిన పని లేదు, మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసినా అది మీకు వస్తుంది అని అర్థం అండి. అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటండి, కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది. కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది. ఒక మహారాజు అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు. తన కుటుంబంలో తన వంశంలో 7వ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి, దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి, అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి, పెళ్లి చేశాడు. పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు, అయిపోయింది. ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా 7 తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు. ఇదేమిటయ్యా అంటే, నీ వంశంలో ఉండేటువంటి 7వ తరమైనటువంటి మహారాజు ఇలా ఫలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు. అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి. ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్, ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మా. రెండవది ఏంటి అంటే ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటి అంటే, ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది, మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు, రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు. పాపం చేశానా పుణ్యం చేశానా అనేది నా చేతుల్లో ఉంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామా, పరిహారం చేసుకుంటున్నామా, దైవనామస్మరణ చేస్తున్నామా, ఏదైనా వ్యక్తితో దుర్భాషలు ఆడుతున్నామా, మన చేతుల్లో ఉంటుంది. ఇదే ప్రారబ్ధ కర్మ అండి. చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి, ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకు ఎఫెక్ట్ ఉండేది, ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారండి. అది ప్రారబ్ధ కర్మ వల్లే జరుగుతుంది. ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి, సమయం తీసుకుని 1 సంవత్సరం తర్వాత కాలుతుందా, వెంటనే రియాక్షన్, అదే ప్రారబ్ధ కర్మ.
మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలింది ప్రారబ్ధ కర్మ. ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట. సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్దేయడండి. మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది. ఇంకా మన పాపాల చిట్టా చాలా ఉంటుంది. దానికి ఈ ప్రారబ్ధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది. సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం. సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి, ఇక్కడ నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి. వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు. ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి. సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ కర్మ వల్ల ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ 27 నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దామమ్మా. మరి మీరు అన్నట్టుగానే ఉమ్మ గారు కర్మ సిద్ధాంతము ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ముందుగా అశ్విని నక్షత్రం వారికి ఈ 2026 సంవత్సరంలో వీరికి కర్మ అనేది ఏ విధంగా ఉంది, ఎలా పనిచేస్తుంది అంటారు, ఏ సందర్భాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏంటి అంటే అధిపతి అశ్విని దేవతలండి, హీలర్స్, మోటివేటర్స్ అనమాట. వీళ్ళు 10 మందికి సహాయం చేయడానికి, 10 మందిని మోటివేట్ చేయడానికి బాగా ఉపయోగపడతారు, 10 మందిని హీల్ చేయడానికి ఉపయోగపడతారు. కానీ ఆ మందులు ఔషధాలు అన్నీ కూడా వీళ్ళకి పనిచేయవండి. ఇది వీళ్ళకి బాగా కనబడుతుంది అనమాట. ఇలాంటి గుణగణాలు ఉండేటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి 2026 సంవత్సరంలో ఏ విధంగా కనబడుతుంది అంటే మొట్టమొదటిగా అశ్విని నక్షత్ర జాతకులకి గురువు అనేటువంటి ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తున్నారండి. 3, 4, 5 రాశుల్లో అంటే మిథున, కర్కాటక, సింహరాశుల్లో గురుగ్రహ సంచారం అనేటువంటిది 2026లో జరుగుతుందన్నమాట. సో ఈ గురుగ్రహ సంచారం వల్ల ఏంటి అంటే మొట్టమొదటిగా 3వ స్థానంలో జూన్ 1వ తారీఖు దాకా ఉంటారండి. జనవరి 1 నుంచి జూన్ 1 దాకా ఆయన 3వ స్థానం అయినటువంటి మిథున రాశిలోనే ఉంటారు. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఏం జరుగుతుంది అంటే బంధు విరోధము అంటే బంధువులతో చికాకులు అనేటువంటివి రావడం కానీ, శారీరక బాధలు అనేటువంటివి. గురుడికి 1, 5, 7, 9 దృష్టిలు ఉంటాయండి. దీని అనుగుణంగా ఏం జరుగుతుంది, ఈ 3వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క దృష్టి 7వ స్థానం అయినటువంటి తులారాశి మీద పడుతుంది. దీనివల్ల మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి బాగా అనుకూలిస్తాయి. కానీ స్థాన చలనం జరుగుతుందండి. అంటే ఏదైనా ప్లేస్ మారడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాబ్లో చికాకులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా జాబ్ పరంగా? ఖచ్చితంగా ఉంటాయమ్మా. ఈ 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు జూన్ 1వ తారీఖు లోపు ట్రాన్స్ఫర్లు అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇలాంటి యోగాలన్నీ కూడా బాపడతాయి. అయితే దీంతో పాటుగా మంచి ఏంటి అంటే వివాహ యోగము అనేటువంటిది పడుతుంది, ధనయోగము అనేటువంటిది పడుతుంది, దాన ధర్మాలు చేసేటువంటి యోగం పడుతుంది, గొప్ప గొప్ప పరిచయాలన్నీ కూడా అవుతాయి అని చెప్పొచ్చమ్మా. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి గురుడు ఎక్కడికి వస్తారండి, 4వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఎగ్జాల్టేషన్లోకి వస్తారు. సో వీళ్ళకి మేషరాశి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి 9th and 12th లార్డ్ అనమాట గురుడు. 4వ స్థానంలోకి ఎగ్జాల్టేషన్లోకి రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ధననాశనము, డబ్బు అంతా కూడా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడానికి కానీ లేకపోతే దేనికైనా వస్తువులు కొనడానికి కానీ డబ్బు విపరీతంగా ఖర్చులు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. విద్యాపరంగా ఆటంకాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటి అంటే సేమ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా విదేశీ యోగాలు బాగా అనుకూలిస్తాయి, ట్రాన్స్ఫర్లు బాగా అనుకూలిస్తాయి. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. జూన్ 1వ తారీఖు నుంచి ఇది ఎప్పటిదాకా కనబడుతుందండి, అక్టోబర్ 31 దాకా ఇది ఉంటుంది 4వ స్థానంలో. అక్టోబర్ 31వ తారీఖు దగ్గర నుంచి మళ్ళా డిసెంబర్ ఎండ్ వరకు కూడా గురువు అనేటువంటి ఆయన 5వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వెళ్తారు. ఇక్కడ వీళ్ళకి రాజయోగం పడుతుందండి. అంటే అక్టోబర్ 31 తర్వాత నుంచి అంటే నవంబర్ 1 దగ్గర నుంచి ఈ మాసాల్లో ఏంటి అంటే 5th హౌస్లో గురుడు యోగిస్తారు కాబట్టి విపరీతంగా డబ్బు చూసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. అంటే వీళ్ళు ఆల్రెడీ కోల్పోయినటువంటి డబ్బు కానీ, నష్టపోయినటువంటి ద్రవ్యం కానీ ఏదైనా ఉంటే అవన్నీ తిరిగి రావడము, లేకపోతే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా మంచి రాజయోగం పట్టడము, జాబ్స్ విషయంలో ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడము, వివాహ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడము, సంతానం విషయంలో శుభవార్తలు వినడము, గౌరవ మర్యాదలు పెరగడము, ప్రమోషన్లు రావడము, ఏదైనా సరే అన్ని విషయాల్లోనూ కూడా గురుబలం బాగుంది. కాబట్టి అక్టోబర్ 31 తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పొచ్చండి. అయితే గురువు అనేటువంటి ఆయన ఎప్పుడు యోగిస్తున్నారండి, 2026 అక్టోబర్ 31 తర్వాత నుంచి ఎండ్ వరకు కూడా చాలా బాగా యోగిస్తున్నారు. అయితే మనం శని అనేటువంటి ప్లానెట్ని ఇప్పుడు తీసుకుందామండి. ప్రధానమైన గ్రహాలు ఏంటి అంటే గురువు, శని, రాహు, కేతువులు అనమాట. అందులో 2వ గ్రహం శని కాబట్టి శనిని మనం తీసుకుంటే
12వ స్థానంలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారండి. అంటే దీన్ని ఏమంటాము, ఏలినాటి శనిలో ఫస్ట్ ఫేజ్ అంటాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని వీళ్ళకి నడుస్తుంది కాబట్టి వీళ్ళకి ఏం జరుగుతుంది, ఎంత సంపాదించినా సరే డబ్బు నిలబడకపోవడం. లక్షల రూపాయలు సంపాదిస్తారండి, కానీ రూపాయి కూడా నిలబడదు. విపరీతంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అన్నమాట, వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న అనుమానాలు లైఫ్లో స్టార్ట్ అవుతాయండి. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి తలెత్తుతూ ఉంటాయి. ఇదే కాకుండా 12వ స్థానంలో శని ఎప్పుడైతే ఉంటారో తల దగ్గర నుంచి ఈవెన్ ఇంక్లూడింగ్ హెయిర్ ఫాల్ అండి, హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అనమాట, ఏదైనా కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు శని వల్ల కలుగుతూ ఉంటాయి. శని ఎప్పుడైనా సరే బాధిస్తున్నారు అంటే 12వ స్థానంలో శని ఎంటర్ అయ్యారు అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు విపరీతంగా ఇస్తారండి. డబ్బు విపరీతంగా ఇస్తారు, కానీ రూపాయి కూడా నిలబడదు. ఎప్పుడూ సంపాదించలేనంత డబ్బు ఇస్తారు, కానీ రూపాయి కూడా నిలబడదు. ఇదే కనబడుతుంది మీకు. అయితే ఏంటంటే శని బాగాలేదు. 2 గ్రహాలు అయ్యాయి. 3వ గ్రహం ఎవరు అంటే రాహు అండి. రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25, 2026 వరకు కూడా కుంభరాశి అయినటువంటి 11th హౌస్లో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే రాహు అనేటువంటి ఆయన యోగిస్తున్నారండి. రాహు యోగించడం వల్ల ఏం జరుగుతుంది, ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ కృషి చేస్తున్నారో శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు తప్పకుండా దక్కుతాయి. ఏదైతే వీళ్ళు కష్టపడుతున్నారో దానికే ప్రతిఫలాన్ని చూస్తారు తప్ప ఎక్స్ట్రా ఏమీ కాదు. అయితే కేతువును మనం చూస్తే కనుక కేతు అనేటువంటి ఆయన ఈ సంవత్సర కాలం అంతా కూడా యోగించట్లేదు. అశ్విని నక్షత్రం వారికి యోగించట్లేదు. ఎలా ఉంటుందండి మరి? పంచమంలో కేతు ఉన్నారండి నవంబర్ 25వ తారీఖు దాకా. పంచమంలో కేతు ఏం చేస్తారండి, ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని, టెన్షన్ని, చికాకుల్ని తీసుకొస్తూ ఉంటారు. సంతానం విషయంలో చికాకులు తీసుకొస్తూ ఉంటారు. నవంబర్ 25, 2026 తర్వాత 4వ స్థానంలోకి కేతు కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత ఈ చికాకులు ప్రేమ విషయం నుంచి షిఫ్ట్ అయ్యి కుటుంబ పరంగా వస్తాయన్నమాట. కుటుంబ పరంగా, కెరీర్ పరంగా 2 విషయాల మీద ఈ చికాకులు అనేటువంటి విపరీతంగా తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి మీకు అర్థమైన దాన్ని బట్టి ఎలా ఉంది అమ్మా, గురు అనేటువంటి ఆయన ఇయర్ ఎండ్లో బాగా అనుకూలిస్తూ ఉన్నారు. శని అనేటువంటి ఆయన డబ్బులు బాగా ఇస్తున్నారు, కానీ నిలబడకుండా విపరీతంగా తీసుకెళ్తున్నారు. రాహు శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన బాగాలేదు. మరి మీరు చెప్పారు ఈ టైంలో వీళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని, అండ్ అలాగే అదృష్టం కలిగే యోగాలు కూడా ఉంటాయి కాబట్టి అవి ఏ నెలలో వచ్చే అవకాశం ఉందంటారు అశ్విని నక్షత్రం వారికి? తప్పకుండా అండి. మేజర్గా ఏంటి అంటే ఏదో ఒక విధంగా రాజయోగము కానీ, పనుల్లో ఫాస్ట్గా పనులన్నీ పూర్తవడం కానీ ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల పడతాయండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి మనం తీసుకుంటే కనుక స్టార్టింగ్ 2026 జనవరి 17 దగ్గర నుంచి మార్చి 17వ తారీఖు దాకా రవిగ్రహము దశమ ఏకాదశ స్థానాల్లో ఉండడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కనబడుతుందండి. కెరీర్ గ్రోత్ అనేటువంటిది తప్పకుండా అవుతుంది. లాభాలు, విజయాలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ గురుబలం లేనప్పటికీ కూడా చాలా బాగుంటుందండి. అయితే మళ్ళా తిరిగి జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి జూలై 17 దాకా ఇదే రాజయోగం వెళ్ళకుంటుంది. మళ్ళా తిరిగి ఎప్పుడు ఉంటుంది, సెప్టెంబర్ 17 దగ్గర నుంచి అక్టోబర్ 17 దాకా అశ్విని నక్షత్ర జాతకులకి అన్ని విషయాల్లోనూ కూడా రాజయోగము అనేటువంటిది కలుగుతుందమ్మా. కేతు అసలే బాగోదు అని చెప్పడం జరిగింది మీరు అశ్విని నక్షత్రం వారికి. మరి అలాంటి సమయంలో ఎవరైనా కూడా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుంది మా గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా సరే ఏలినాటి శని నడుస్తోంది. ఏలినాటి శని మీకు ఇప్పుడప్పుడే పోయేటువంటిది కాదండి, ఇంకా 6 సంవత్సరాల పైన ఉంటుంది. కాబట్టి కాళీమాతకి సంబంధించినటువంటి హోమం మాత్రం తప్పకుండా చేయండి. దానివల్ల ఏలినాటి శని పోతే వచ్చిన డబ్బు నిలబడతాయి. రెండోది, గురుబలం పెరగడానికి మీరు బాగా కష్టపడాలి. దానికోసం ఏం చేయాలి, ఎవ్రీడే శివుడికి అభిషేకం చేయాలి ఇంట్లో స్ఫటిక శివలింగాన్ని పెట్టుకొని. కేతు సంవత్సరకాలం అంతా కూడా బాగాలేదు కాబట్టి ప్రతి బుధవారము గణపతికి ఏదైనా ఒక గరిక కానీ, అరటిపండు కానీ, బెల్లం కానీ నైవేద్యంగా పెట్టండి. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము, రాశి, ఎవ్రీథింగ్, లగ్నంతో సహా గోచారం, పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలామందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది. విద్య పరంగా కానీ, ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు, ఈ జాబ్ ఎప్పుడు మారాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా
ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి మీకోసం నేనున్నాను. తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.